హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక సమ్మర్ సీజన్లో హాలిడేస్ అయితే మొదలవబోతున్నాయి కదండి. మీ పిల్లలకు ఎలాంటి స్నాక్స్ చేయాలని ఆలోచిస్తూ టెన్షన్ పడే అవసరం లేకుండా ఈజీగా 10 మినిట్స్లో ఈ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లే నోట్లో వేసుకోగానే అట్టే కరిగిపోతుందండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు పాలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు సేమ్ క్వాంటిటీలోనే సేమ్ కప్పుతో పుట్నాల పప్పు 1 కప్పు వేసేసి ఇందులోనే కొద్దిగా బాదాము, గోడంబి వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి. ఒక 2 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా చల్లారిన వీటన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకొని 2 యాలకులు కూడా వేసేసి కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత టేస్ట్‌కి సరిపడా సేమ్ కప్ మెజర్‌మెంట్‌తో 1 కప్పు బెల్లం వేసి మరింత స్మూత్‌గా వచ్చేలాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై నట్స్ అన్నిటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే నెయ్యిలోనే మనం వేయించుకున్న పేస్ట్ కూడా వేసేసి ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు వేయిస్తూ అడుగు పట్టకుండా బాగా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితే. ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అయిన తర్వాత మనం వేయించుకున్న డ్రై నట్స్‌తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్విక్ అండ్ ఈజీ రెసిపీ మీ పిల్లల కోసం స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ సమ్మర్ హాలిడేస్‌లో మీ పిల్లల కోసం మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు యూజ్‌ఫుల్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.